హాయ్ అండి, మీలో ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇవాళ అయితే నేను సేమియా పాయసం చేస్తున్నాను. మామూలుగా మేమైతే సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసం, అలాగే బియ్యం పాయసం అలా అంటాము. మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసరికి పరవన్నం అట్లా అంటారంట. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ మీరు నెయ్యిలోనే జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మేము తినం కాబట్టి అది చేసుకోవట్లేదు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీ వేస్తారు జీడిపప్పు కిస్మిస్ కంపల్సరీ. ఫస్ట్ అయితే నేను సేమియా వైట్ సేమియా తీసుకున్నానండి. అంటే రోస్టెడ్ సేమియా కూడా ఉంటది కదా బ్రౌన్ కలర్ లోది, అది అసలు నేను ఎప్పుడు వాడను, ఎప్పుడు వైటే తీసుకుంటాను. సేమియాని రోస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ పోయాలి. 2 గ్లాసులు వాటర్ పోసి కొంచెం ఉడికించాలండి. మెత్తగా అయ్యే వరకు ఉడికించిన తర్వాత షుగర్ వేసిన తర్వాత, అంటే పంచదార మీరు స్వీట్నెస్ కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇక్కడ 1/2 కప్ అయితే వేసాను. అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా వేసాను, ఒక ఇలాచీ అయితే వేసాను. నా పెళ్ళైన కొత్తలో అయితే సేమియా పాయసం నీళ్ళల్లో కాకుండా డైరెక్ట్ గా పాలలోనే ఉడకబెట్టేశాను. పర్లేదు, అది కూడా బాగానే వచ్చింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా పెద్దమ్మ అయితే చాలా బాగా చేస్తారు. పాలు ఎక్కువ పోసినా పర్లేదండి, టేస్ట్ అయితే సూపర్. పాయసం ఇష్టం ఉన్న లైక్ కొట్టాలి మరి.